అందరూ నమస్కారం. మోడీ సర్కార్ అయితే అనేక వినూత్న పథకాలు ప్రవేశపెడుతూ వస్తుంది. అయితే రీసెంట్‌గా ఎస్‌బీఐ బ్యాంక్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాల్సిన విషయం, ప్రతి నెల రూ. 2,300 పైగా వస్తుందన్నమాట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటంటే చూద్దాం. అలాగే ఏపీతో పాటు కేంద్రంలో వచ్చినటువంటి అనేక పథకాల వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌కి ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. ఒక లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేస్తుండండి. అయితే ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం పథకాల పట్ల కింద కామెంట్ సెక్షన్ అడగవచ్చు. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తాను. మరిన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతుండండి. లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే, మోడీ ప్రభుత్వం మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ అయినటువంటి బేటీ బచావో బేటీ పడావో ప్రచారం కింద ప్రారంభించబడినటువంటి లాభదాయకమైన పొదుపు పథకం ఒకటి ఉంది. ఈ పథకం బాలికల భవిష్యత్తును ఆర్థికంగా భద్రపరచడం మరియు వారి యొక్క విద్య మరియు వివాహ ఖర్చులకు సహాయం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. అయితే సుకన్య సమృద్ధి యోజన అనే ఒక పోటీ వడ్డీ రేట్లతో కూడినటువంటి పన్ను రహిత ప్రభుత్వ పొదుపు పథకం. అయితే ఈ పొదుపు పథకం సుకన్య సమృద్ధి యోజన ఏదైతే ఉందో, ఈ పథకానికి సంబంధించినటువంటి కొన్ని ప్రచారంలో భాగంగా నరేంద్ర మోదీ 2022 జనవరి మనకున ఈ విధంగా ప్రవేశపెట్టడం జరిగింది 2015లో. అయితే సుకన్య సమృద్ధి యోజన ఏదైతే ఉందో ఎస్ఎస్వైని ప్రారంభించేశారు. అప్పుడు ఇది భారత ప్రభుత్వం యొక్క ప్రధాన జాతీయ పొదుపు పథకాల్లో ఒకటి. ఇది బాలికల కోసం అత్యుత్తంగా ఉపయోగపడుతున్న పథకాల్లో చెప్పుకోదగింది ఇది ఒకటి. 10 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయసున్న ఆడపిల్లలు, తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు ఈ పథకం కింద ఖాతా తెరవడానికి అర్హులుగా ఉంటారు. ఎస్ఎస్వై పథకం పోటీ వడ్డీ రేట్లు అందిస్తుంది మరియు పన్ను ప్రయోజనాలు కూడా అందిస్తుంది. ఈ పథకానికి మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆరోగ్య మంత్రి, కుటుంబ సంక్షేమ శాఖ చాలా వనరులే దీనికి సమకూర్చింది. అయితే దీన్ని ఎలా తెరవచ్చు ఏంటనే విషయానికి వస్తే, ఆల్రెడీ చాలామంది తెలిసే ఉంటుంది, పోస్ట్ ఆఫీస్ శాఖలో ఉంటుందన్నమాట. సుకన్య సమృద్ధి యోజన ఏదైతే ఉందో పాల్గొనే బ్యాంక్ మరియు పోస్ట్ ఆఫీస్ శాఖలో తెరవచ్చు. తల్లిదండ్రులు ఒక కుటుంబానికి 1 సంవత్సరం కంటే తక్కువ వయసున్న 2 బాలికల పేర్లతో 10 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న బాలికల పేరుతో 2 ఖాతాలు సృష్టించుకోవచ్చు. 1.5 లక్షలకు పైగా ఎస్ఎస్వై డిపాజిట్లు, వార్షిక వడ్డీని కూడా మీరు పొందవచ్చు. అయితే సమృద్ధి యోజన ఈ పథకం ఏదైతే ఉందో 100% 8% వడ్డీ రేటు చెల్లిస్తుంది. మరియు ఒక క్యాలెండర్ సంవత్సరంలో ఖాతాలో జమ చేయగల గరిష్ట మొత్తం వచ్చేసరికి 1,50,000 అయితే ఉంటుంది. ఎస్ఎస్వై డిపాజిట్లు వార్షిక వడ్డీని పొందుతాయి. ఇది ఖాతా తెరిచే తేదీ నుండి 21 సంవత్సరాలు అయితే పరిపక్వ చెందుతుంది. మరోవైపు ఈ సుకన్య సమృద్ధి యోజనలో ఖాతాలో డిపాజిట్లు తెరిచిన తేదీ నుండి 15 సంవత్సరాలు మాత్రమే చేయవచ్చు అట. అయితే ముఖ్యమైన విషయాలకు వస్తే మాత్రం, సుకన్య సమృద్ధి ఖాతాను తెరవడానికి అవసరమైన పత్రాలు ఏవంటే ఉన్నాయంటే, సుకన్య సమృద్ధి యోజన కోసం కొన్ని ప్రమాణాలు అయితే ఉంటాయి. అయితే ఆడపిల్ల తల్లిదండ్రులు లేదా చట్టపైన సంరక్షకులు ఈ ఖాతాను తెరవడానికి వీలుంటుంది. ఆడపిల్ల వయస్సు 10 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. ఒక ఆడపిల్ల ఒక ఖాతాను మాత్రమే కలిగి ఉండడానికి అనుమతి ఉంటుంది. అంటే ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఆడపిల్లల మీద 2 అకౌంట్లు అయితే క్రియేట్ చేసుకోవచ్చు, ఒక పిల్లకి ఒక్కొక్కటి. ఒక కుటుంబం 2 ఎస్ఎస్వై స్కీమ్ ఖాతాలు మాత్రమే తెరవగలదనమాట. అది ఈ విధంగా వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం. అయితే వీటికి సంబంధించినటువంటి కొన్ని రూల్స్ అయితే వస్తూ ఉంటాయి. సో రోజు గమనించడానికి, ప్రయత్నించడానికి మన ఛానల్ వస్తూ ఉంటాయి కాబట్టి మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తుండండి. జై హింద్.